ఈ పేపర్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఇంట్రడక్షన్గా చూద్దాము. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 4x4 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలనో ఇంట్రడక్షన్ చూద్దాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక ఫుల్ వీడియో చేశా, 4x4 క్యూబ్ మొత్తం సాల్వ్ చేసి ఒక వీడియోనే చేశా. కాకపోతే అది గంటన్నర వచ్చేసరికి సో చూసే వాళ్ళకి మేబీ బోర్ కొట్టిండొచ్చు, ఓపిక లేకపోయిండొచ్చు. నాకేమనిపించిందంటే అంత టైం స్పెండ్ చేయాలంటే కొంచెం ఓపిక నిదానంగా నేర్చుకోవాలి. సో అలా కాకుండా నేను ఇది పార్ట్గా అంటే 4 స్టెప్స్లో ఏ విధంగా సాల్వ్ చేయాలనో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పార్ట్గా చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకోసం అనేది ఈ వీడియోలో మీకు కొంచెం ఓకే చేయొచ్చు ఒక నమ్మకం రావడానికి ఇంట్రడక్షన్ అనేది చెప్తా. ఈ 4x4 క్యూబ్ అనేది చాలా ఈజీ. 3x3 క్యూబ్ ఎలా 3 స్టెప్స్లో అంటే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఎట్లా సాల్వ్ చేస్తామో దీంట్లో కూడా అంతే. 4 స్టెప్స్ ఉంటాయి దీంట్లో. ఆ 4 స్టెప్ అనేది మీకు చెప్తాను. చెప్పి కొంచెం ఓపికగా పార్ట్ వైజ్ ప్రతిరోజు అంటే రేపు ఒకటి, మొన్నటి ఒకటి 4 డేస్లో ఓపికతో ప్రాక్టీస్ చేసేసేయండి. చెప్తాను, నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు చూసి నేర్చుకుంటారనే హోప్ ఉంది. ఎందుకంటే లాంగ్ వీడియో ఒకటి చేసా, గంటన్నర ఉండడం వల్ల అది చాలామంది చూడలేక ఓపికతో నశించేటట్లు అనిపిస్తుందేమో. అలా కాకుండా పార్ట్ వైజ్ 4 వీడియోస్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనేసి. సో ఈ క్యూబ్ అనేది మీరు ఈజీగా నేర్చుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ప్యారిటీస్, ఎర్రర్స్ అనేటివి రాకుండా నీట్గా అన్నీ చెప్తాను. కొంతమంది వీడియోస్ నేను రీసెర్చ్ చేసింది ఏం చెప్తున్నారంటే పిఎల్ఎల్ ప్యారిటీ, ఓఎల్ఎల్ ప్యారిటీ అన్నీ చెప్తున్నారు. అలా కాకుండా ప్యారిటీ ఎందుకు వస్తుంది? ఎర్రరే ఒకటే కదా. ఎర్రరు ఇవన్నీ ఏముండవు. జస్ట్ మనం మెథడ్ నేర్చుకోవాలి. మెథడ్ నేర్చుకునే దానికి ఎర్రర్స్ అనేటివి ఏముండవు. కాబట్టి ఎర్రర్స్ ఏం లేకుండా నీట్గా ప్రతి మెథడ్లో ఒక్కొక్క మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయాలనేసి, ఇలా వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఒకవేళ ఇలా వస్తే ఎలా సాల్వ్ అనేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఫాలో చేసి ఖచ్చితంగా ఈ క్యూబ్ నేర్పియాలనే ఉద్దేశంతో నేను పార్ట్ వైజ్గా చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నీట్గా 4x4 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలనో అంత కరెక్ట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ కేసులో ఎలా వస్తుంది, ఎట్లా ఏ మెథడ్లో ఎలా వస్తుంది అనేసి పూర్తిగా కంప్లీట్గా రాసేసా. ఇది రాసి చూసిన దానికి మీకు ఒకరికి ఎక్కువ అనిపించవచ్చు, కానీ మీకు అర్థమయ్యే విధానానికి ఇంత డీటెయిల్గా రాశా. సో ఇలా డీటెయిల్గా ఏం అవసరం లేదు. మనకు ఈడొక ఫార్ములా, ఒక ఫార్ములా, ఈ లాస్ట్లో యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, ఈ 3-4 ఫార్ములాలు అంతే. కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం నేను డీటెయిల్గా రాసి ఇంత పెద్దగా కనపడుతుంది, కానీ మీకేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ పేపర్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఇంట్రడక్షన్గా చూద్దాము. ఇది చూసిన తర్వాత మీకు ఈజీగా ఓకే నేర్చుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనే ఒక థాట్ చెప్పడమే ఈ వీడియో కాన్సెప్ట్. చూసి నేర్చుకోండి. ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా ఓపెన్ చేసేసి ఈ వీడియో నీట్గా చూపిస్తూ ఈ ఫార్ములా ఎక్కడ వాడాలి, ఇక్కడ మెథడ్ ఎలా వాడాలి, ఇక్కడ ఏమొస్తే ఇలా చూపిస్తాను, చూడండి. సో ఈ వీడియో చూసి ఖచ్చితంగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళకైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వదు నేను కోరుకుంటాను. ఇప్పుడు చూద్దాం, ఈ మెథడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం ఇలా రాసుకున్నాను. 4x4 క్యూబ్ సాల్వ్ ఇన్ 4 స్టెప్స్లో. సో ఫస్ట్ స్టెప్ అనేది ఇది సెంటర్స్ మ్యాచ్ చేయాలి. అంటే క్యూబ్ యొక్క సెంటర్స్ మ్యాచ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్టెప్ 2 ఎడ్జెస్ట్ మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ట్ మ్యాచ్ చేయాలి. స్టెప్ 3లో ఈ 3 కార్నర్స్ని ఒకసారిగా సాల్వ్ చేసేస్తాం. తర్వాత 4th స్టెప్లో ఈ మొత్తం క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. సో అది ఏ విధంగా చేస్తామో ఇప్పుడు చూద్దాము. ఈ విధంగా స్టెప్స్ అన్ని నీట్గా రాసుకున్నాం. సో స్టెప్ 1, సో సెంటర్స్ మ్యాచ్ చేయాలి. దీనికి ఎటువంటి ఫార్ములా లేదు, ఒక మెథడ్ ఫాలో చేసి సెంటర్స్ మ్యాచ్ చేయాలి. స్టెప్ 2లో ఎడ్జెస్ట్ని పేర్ చేయాలి. అంటే ఈ ఎడ్జెస్ట్ని పేర్ చేయాలి. సో మనకు 3x3 క్యూబ్లో ఈ ఎడ్జెస్కి ఒకటే బిల్ ఉంటుంది కదా, కానీ ఇక్కడ 4x4 క్యూబ్లో 2 ఉంటాయి. సో అలా ఇక్కడ మనం గమనించితే ఇక్కడ మొత్తం 2 పెయిర్స్ వచ్చేసి 12 ఉంటాయి. 1 2 3 4 5 6 7 అనేసి మొత్తం 12 ఉంటాయి. ఆ 12 ప్లస్ ఇంటూ 2 అంటే 2 బిల్లలు కదా. సో మొత్తం 24 బిల్లలు ఉంటాయి ఈ ఎడ్జెస్ అనేటివి. సో ఈ ఎడ్జెస్ అనేది 24 మనకు ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ అనేది 11 సార్లు ఒకటే రకంగా చేస్తాము. కానీ 12వసారి ఒకవేళ ఆ మెథడ్ రాకపోతే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆడ మాత్రమే లాస్ట్ 12వసారి రిపీట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ 12వసారి కూడా ఈక్వల్ వచ్చేస్తుంది ఈ ఫార్ములాతో అవసరం లేకుండా. సో 11 సార్లు మనం ఒకటే రకం మెథడ్ ఫాలో అవుతాం. లాస్ట్ ఒక్కసారి మాత్రం ఇది ఫార్ములా యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఈ ఫార్ములాతో అవసరం లేకుండా డైరెక్ట్ 12 మ్యాచ్ అయిపోతాయి, ఆడికి ఎడ్ చేసుకున్న పేర్ అయిపోతాయి. ఈ విధంగా నెక్స్ట్ థర్డ్ స్టెప్లో వచ్చేసి
కింద మనం ఏదైతే ఇక్కడ చూసారా మనకు మనం 3x3 క్యూబ్లో అయితే ఎలాగైనా పెట్టుకొని ఏ కలర్కి ఆపోజిట్ ఆ కలర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక్కొక్క దానికి ఒక్కటే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు పైన ఎల్లో పెట్టుకున్నాం అనుకో, కింద వైటే ఉండాలి. తర్వాత ఈ పైన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ కింద వైట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రెడ్ ఉంటే కనుక దాని రైట్ సైడ్ గ్రీన్ ఉండాలి, దాని రైట్ సైడ్ ఆరెంజ్ ఉండాలి, దాని రైట్ సైడ్ బ్లూ ఉండాలి. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ పైన పెట్టుకున్నాం అనుకో, కింద ఖచ్చితంగా రెడ్డే ఉండాలి. సో రెడ్ ఉండి బ్లూకు రైట్ సైడ్ ఎల్లో ఉండాలి, ఎల్లోకి రైట్ సైడ్ గ్రీన్ ఉండాలి, గ్రీన్కి రైట్ సైడ్ వైట్ ఉండాలి. సో అలా కాకుండా గ్రీన్ పైన పెట్టుకున్నాం అనుకో, కింద ఖచ్చితంగా బ్లూ ఉండాలి. సో ఇలా ఇక్కడ వైట్ ఉంటే కానీ దాని రైట్ సైడ్ ఆరెంజ్ ఉండాలి, దాని రైట్ సైడ్ ఎల్లో ఉండాలి, దాని రైట్ సైడ్ రెడ్ ఉండాలి. ఈ విధంగా ఒక ప్యాటర్న్ అనేది ప్రతి కలర్కి ఉంటుంది. కానీ మనం నేర్చుకునే స్టేజ్ కాబట్టి నేను ఎల్లోను టాప్గా పెట్టి వైట్ని కింద పెట్టేసి ప్యాటర్న్ గ్రీన్కి రైట్ సైడ్ రెడ్కి రైట్ సైడ్ గ్రీన్కి రైట్ సైడ్ ఆరెంజ్కి రైట్ సైడ్ బ్లూ, ఈ ప్యాటర్న్ మీకు నేర్పిస్తాను. తర్వాత మీరు ఒక 2-3 ప్యాటర్న్స్ ట్రై చేయండి. సో ఇప్పుడు నేనేమంటున్నాను, పైన ఎల్లో పెట్టుకుంటే కింద వైట్ ఉండాలి, తర్వాత రెడ్ ఉండాలి ఎదురుగా, తర్వాత దాని రైట్ సైడ్ గ్రీన్ ఉండాలి, దాని తర్వాత ఆరెంజ్ ఉండాలి, దాని తర్వాత బ్లూ ఉండాలి. ఈ విధంగా ఈ ప్యాటర్న్ ఫాలో చేసి మీకు నేర్పిస్తాను. ఇక్కడ గమనించితే ఎక్కడైనా మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏ క్యూబ్లో అయినా రెడ్కి ఆరెంజ్ ఆపోజిట్ ఉంటుంది, ఎల్లోకి వైట్ ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్కి బ్లూ ఆరెంజ్ ఉంటుంది. ఇది ప్రతి క్యూబ్లో కూడా ఇది కామన్ అనమాట. కానీ ఇక్కడ ప్యాటర్న్ అనేది ఈ ప్యాటర్న్లో నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత పైన మనకు సెంటర్స్ మ్యాచ్ చేసేసి ఎడ్జెస్ మ్యాచ్ చేసిన తర్వాత కింద మనం ఏదైతే ఎల్లో పెట్టుకుంటాం కదా, ఆ ఎల్లోకు కింద బాటం ఉంటుంది, ఆ బాటం కలర్లో ప్లస్ తెచ్చుకోవాలి. ఎల్లో పైనుండి కింద వైట్ ఉంటే కనుక ఈ కింద ప్లస్ తెచ్చుకోవాలి. ఆ ప్లస్ తెచ్చుకోవడం కోసము మనము మామూలు మెథడ్ యూస్ చేస్తాం. తర్వాత ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా చేసేస్తాం. ఏది మనకు సెంటరు ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకు ప్లస్ తెచ్చుకొని ఫస్ట్ స్టెప్లో, తర్వాత లాస్ట్ స్టెప్ ఈ ఫార్ములా యూస్ చేసేసి, ఇది ఒక ఫార్ములా జస్ట్ మామూలుగా అయితే గుర్తుండిపోతుంది, R ఇది ఒక మెథడ్ లాగానే చెప్పొచ్చు, కానీ చూసే వాళ్ళకి అర్థం అవ్వదు అనేసి నేను చెప్తున్నాను. ఈ విధంగా ఈ ఫార్ములా యూస్ చేసి లాస్ట్ లేయర్ అనేది కంప్లీట్గా సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసిన తర్వాత ఇంకొక దాంట్లో మెథడే ఇది, కానీ మీకు అర్థమయ్యే విధానికి రాసా. ఒకవేళ లెఫ్ట్ సెంటర్లో ఉండి రైట్ సెంటర్లో ఉండి మనం అనుకున్న కలర్కి దాన్ని బట్టి ఈ ఫార్ములాస్ యూస్ చేసేసి మొత్తం 3 లేయర్స్ అనేది కంప్లీట్గా చేస్తాం అన్నమాట. సో ఇక్కడికి 3rd స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 4th స్టెప్లో మనం చేసేటప్పుడు పైన ఎల్లో అనుకుంటాం కదా, ఆ ఎల్లోకి ఈవెన్ కేస్ ఆడ్ కేస్ అని వస్తుంది. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దీన్ని ప్యారిటీ అని చెప్తున్నారు. ప్యారిటీ అంటే అలా ఏం కాదు, ఇదేం ఎర్రర్ ఏం కాదు, దీనికి ఒక సొల్యూషన్ అనేది ఉంది కదా, కాబట్టి దానికి ఏం ఎర్రర్ కాదు. ఇది ఈవెన్ కేస్ అంటారు, దీన్ని ఆడ్ కేస్ అంటారు. ఈవెన్ కేసులో డైరెక్ట్గా ఇక్కడ ఈ ఫార్ములాస్ యూస్ చేసేసి క్యూబ్ సాల్వ్ చేసేస్తాం. ఆడ్ కేసులో జస్ట్ ఇదొక ఫార్ములా, ఆడ్ కేసు వస్తే మాత్రమే, మ్యాక్సిమం రేర్గా వస్తుంది 3:1 రేషియోలో. ఇప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసేసి మళ్ళీ ఈవెన్ కేసు తెచ్చుకున్న తర్వాత ఈ ఫార్ములా మొత్తం ఫాలో అయిపోతాం. ఈ విధంగా పైన ఏదైతే మనము అనుకుంటామో ఆ కలరు ఈవెన్ కేసులో వస్తే ఇలా, ఆడ్ కేసులో వస్తే ఇలా చేస్తాము. తర్వాత సేమ్ మళ్ళీ పైన ప్లస్ తెచ్చేసుకుంటాం. ఆ ప్లస్ సింబల్ వచ్చేసిన తర్వాత మొత్తం కలర్ ఒకసారి సెట్ చేసేస్తాం. పైన ఏదైతే మనం అనుకుంటామో ఎల్లో, ఆ ఎల్లోని మొత్తం అంటే ఆల్రెడీ 3 సాల్వ్ అయిపోయింటాయి కదా, ఆ పైన లేయర్కి మాత్రమే ఈ ఫార్ములాస్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనము ప్లస్ తెచ్చుకున్న తర్వాత మొత్తం కలర్ ఎల్లో పైన తెచ్చేసిన తర్వాత ఎడ్జెస్ని మన కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ కూడా మ్యాచ్ చేయడానికి ఒక 3 మెథడ్లు వస్తాయి. ఒక కార్నర్ మ్యాచ్ అయితే ఎలా చేయాలి, 2 కార్నర్లు మ్యాచ్ అయితే ఎలా చేయాలి, 3 కార్నర్లు మ్యాచ్ అయితే ఎలా చేయాలి, 4 కార్నర్లు మ్యాచ్ అయితే ఎలా చేయాలి. ఒక్కొక్కసారి అన్ని కార్నర్స్ ఈ ఫార్ములా చేసేటప్పుడే వచ్చేస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసేసి మొత్తం కార్నర్స్ని అన్నీ సెట్ చేసేది. కార్నర్స్ని సెట్ చేసిన తర్వాత ఇంకా ఎడ్జెస్ ఒకటి ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, కార్నర్స్ ఇవ్వంటారు, ఎడ్జెస్ ఇవ్వంటారు, సెంటర్స్ ఇవ్వంటారు. సో కార్నర్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత ఎడ్జెస్ని మ్యాచ్ చేయడానికి దాంట్లో కూడా ఒక 2-3 ప్యాటర్న్స్ వస్తాయి. ఈ సైడ్ అంటే నేను ఇక్కడ బొమ్మకి ఇక్కడ అట్లా అనిపిస్తుంది, కానీ నేను మాట్లాడేది ఈ సైడ్ పైన అంతా సాల్వ్ అయిపోతుంది. తర్వాత ఈ సైడ్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను. సో ఈ విధంగా ఈ ఈవెన్ కేస్ ఆడ్ కేస్ అనేది కూడా ఇక్కడ వస్తుంది. సో ఈ 2 కేసెస్లో మాత్రమే ఈ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ అయిపోతుంది. మిగతా ఈ 2 కేసులలో మాత్రం యాంటీ క్లాక్ వైజ్ అనేసి ఒక ఫార్ములా యూస్ చేసేసి క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా క్యూబ్ మొత్తం ఈ మెథడ్ ఫాలో చేసి మొత్తం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ మెథడ్ మీరు నీట్గా నేర్చుకుంటే కనుక 3-4 మినిట్స్ కల్లా క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు ఫార్ములాస్ నేర్చుకుంటే. లేదంటే ఒక 5 మినిట్స్లో పిల్లలకు కూడా అర్థమైపోయి చేయగలుగుతారు. సో ఈ వీడియోలో నేను ఇంట్రడక్షన్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కంపల్సరీగా ఫస్ట్ లేయర్, సెకండ్ స్టెప్, 3rd స్టెప్, 4th స్టెప్ ఏ విధంగా సాల్వ్ చేయాలో
మొత్తం చెప్తాను. చూసి నిదానంగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేసి నేర్చుకునే విధంగా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.